హాయ్ ఓయర్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు అఖిల్ జిరాక్స్ అండ్ కంప్యూటర్స్. నేను మీ అప్పలనాయుడు గొర్లె. ఎంఎస్ వర్డ్ 2024 వెర్షన్లో టెక్స్ట్ బాక్స్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి, ఇన్సర్ట్ చేసిన టెక్స్ట్ బాక్స్ని ఏ విధంగా ఫార్మాట్ చేసుకోవాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. జనరల్గా మనకి ఎంఎస్ వర్డ్లో ఏదైనా బాక్స్ని తీసుకొని ఆ బాక్స్లో మనకు కావాల్సిన టెక్స్ట్ని టైప్ చేసుకొని ఫార్మాట్ చేసుకోవడము కొంచెం కష్టంగా ఉంటుంది. అట్లా కాకుండా మనకి ఇన్సర్ట్ ట్యాబ్లో టెక్స్ట్ బాక్స్ని ఇన్సర్ట్ చేసుకోవడం ద్వారా మనము ఈ బాక్స్ని టెక్స్ట్ని మనకు కావాల్సిన విధంగా ఫార్మాట్ చేసుకొని డిజైన్ చేసుకోవచ్చండి. అది ఎట్లాగో ఇప్పుడు చూద్దాం. టెక్స్ట్ బాక్స్ని ఇన్సర్ట్ చేయాలంటే ఇన్సర్ట్ ట్యాబ్కి వెళ్ళి ఈ టెక్స్ట్ గ్రూపులో ఈ టెక్స్ట్ బాక్స్ అనే కమాండ్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి డిఫరెంట్ స్టైల్లో టెక్స్ట్ బాక్స్ కనిపిస్తాయి. వీటిలో మనకు నచ్చిన టెక్స్ట్ బాక్స్ని చూజ్ చేసుకోవడం ద్వారా టెక్స్ట్ బాక్స్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ టెక్స్ట్ బాక్స్ని చూజ్ చేసుకున్నాం. చూడండి, టెక్స్ట్ బాక్స్ ఇన్సర్ట్ అయింది. మనము ఇన్సర్ట్ చేసుకున్న ఈ టెక్స్ట్ బాక్స్లో డిఫాల్ట్గా కొంత టెక్స్ట్ ఉంటుందండి. ఈ టెక్స్ట్ని డిలీట్ చేసి మనకు కావలసిన టెక్స్ట్ని టైప్ చేసుకోవచ్చు అనమాట. మనం ఈ టెక్స్ట్ని డిలీట్ చేసి కొంత టెక్స్ట్ని మనం టైప్ చేద్దాం. మనకి ఈ టెక్స్ట్ బాక్స్ సెలక్షన్లో ఉన్నప్పుడు మనకి ఈ షేప్ ఫార్మాట్ అనే ట్యాబ్ ఎనేబుల్లో ఉంటుంది. ఈ షేప్ ఫార్మాట్ ట్యాబ్లో ఉన్న ఈ కమాండ్స్ని ఉపయోగించి మనము ఈ టెక్స్ట్ బాక్స్ని మనకు నచ్చిన విధంగా ఫార్మాట్ చేసుకోవచ్చు. మనం ఈ టెక్స్ట్ బాక్స్లో ఉన్న షేప్కి డిఫరెంట్ స్టైల్ని అప్లై చేయొచ్చు. అదే మాదిరిగా ఈ షేప్ ఫిల్ కలరు, షేప్ అవుట్లైన్ కలరు, ఈ షేప్కి డిఫరెంట్ ఎఫెక్ట్స్ మనం ఇవ్వచ్చు. అదేవిధంగా ఈ షేప్లో ఉన్న టెక్స్ట్కి కూడా మనకు కావలసిన ఎఫెక్ట్స్ని అప్లై చేయొచ్చు. కలర్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము ఈ టెక్స్ట్ బాక్స్ని నచ్చిన విధంగా ఫార్మాట్ చేసుకొని మనకు కావలసిన విధంగా డిజైన్ చేసుకోవచ్చండి. ఈ టెక్స్ట్ బాక్స్ గ్రూపులో డిఫాల్ట్గా కనిపిస్తున్న ఈ టెక్స్ట్ బాక్స్ స్టైల్స్ మనకు నచ్చకపోతే మనమే మనకు నచ్చిన విధంగా ఒక టెక్స్ట్ బాక్స్ని క్రియేట్ చేసుకొని ఈ గ్రూప్లో సేవ్ చేసుకోవచ్చండి. దానికోసం మనము ముందుగా ఈ ఉన్న టెక్స్ట్ బాక్స్ని డిలీట్ చేసేద్దాం. ఈ టెక్స్ట్ బాక్స్ గ్రూప్లో డ్రా టెక్స్ట్ బాక్స్ అనే ఆప్షన్ని చూజ్ చేసుకొని మనకు కావాల్సిన విధంగా టెక్స్ట్ బాక్స్ని క్రియేట్ చేసుకొని దానికి ఒక ఫార్మేట్ని అప్లై చేసి ఇందులో టెక్స్ట్ని కొంత టైప్ చేద్దాం. ఈ విధంగా డిజైన్ చేసుకొని ఈ టెక్స్ట్ బాక్స్ని సెలెక్ట్ చేసుకొని మనం ఇన్సర్ట్ ట్యాబ్లో ఈ టెక్స్ట్ బాక్స్లో ఈ లాస్ట్ ఆప్షన్ సేవ్ సెలెక్షన్ టు టెక్స్ట్ బాక్స్ గ్యాలరీ ఆప్షన్ చూజ్ చేసుకొని దీనికి ఏదో పేరు ఇద్దాం, మీ సేవ్ అని పేరు ఇచ్చాం. ఓకే చేద్దాం. మనము క్రియేట్ చేసుకొని సేవ్ చేసుకున్న ఈ టెక్స్ట్ బాక్స్ డిజైన్ అనేది మనకి ఈ గ్రూప్లో సేవ్ అయిపోతుంది అనమాట. చూడండి, ఇక్కడ మనకి లాస్ట్లోని కనిపిస్తుంది. దీన్ని మనకు కావాల్సినప్పుడు మన డాక్యుమెంట్లోనికి తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం టెక్స్ట్ బాక్స్ని ఇన్సర్ట్ చేసుకొని మనకు కావలసిన విధంగా ఫార్మాట్ చేసుకోవచ్చండి. ఇంతవరకు మీరు చూసిన ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ ఇంకా ఉన్నతంగా రావడానికి మీ విలువైన సూచనలను, సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్యూచర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఈ అఖిల్ జిరాక్స్ అండ్ కంప్యూటర్స్ అనే యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్న అందరికీ ధన్యవాదములు. నమస్కారం.